వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమే గుర్తున్నారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మంచి మంచివి తీసుకొస్తారట. అయినా దానికట అడ్డంబడితో రాజకీయాలు చేస్తారట. రాజకీయాలు ఎవరు చేస్తలేరండి, అంత అవసరం మాకు పడలేదు. ఫీ రీఎంబర్స్మెంట్ ఇయ్యనోడినా, ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్ట్ అన్నోడినా, ప్రతి సంవత్సరం 18-19 లక్షల పిల్లలకి ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తలేడు. ఇంకోటి వినండి, ఇక రాజకీయం ఏడుందో, నల్గొండ ఖమ్మం జిల్లాలలో కాంగ్రెస్ వాళ్ళు రికమెండ్ చేసిన ఇన్స్టిట్యూషన్లకి ఫీ రీఎంబర్స్మెంట్ అప్ టు డేట్ ఉంది. రాజకీయం ఎవరు చేస్తుండండి ఎడ్యుకేషన్ మీద? కొద్దిగా సిగ్గుండాలా ముఖ్యమంత్రికి? ఒక 2 ఇన్స్టిట్యూషన్లు డీటెయిల్ కూడా ఇస్తాను, నేను పేరు కూడా ఇస్తాను, రసీదులు కూడా ఇస్తాను. పిల్లగాళ్ళకి పైసలు వచ్చినాయి. ఈయన మేమెంత బ్రాడ్ మైండ్ ఉండాలో ఈయన చెప్తాడా మాకు? నారో మైండెడ్, ఫిజికలీ షార్ట్. నన్ను గుండు గుండు అనే బదులు 24,000 రూపాయలు పసుపు ఉన్నది కదా, అది రైతులకు వస్తలేవు, అది మధ్యవర్తులకు వస్తున్నది. రైతుల దగ్గర కొనేసుకుర్రు. రైతులు 4 నెలలు ఆపుకొని రేట్లు మంచిగా ఉన్నప్పుడు అమ్ముకునేటట్టు వాళ్ళు వేరే రోజులలో పెట్టేటట్టు ఏమన్నా ఈ సబ్సిడీ లేకపోతే ఏమన్నా బోనసి చేత కదా? మీ ప్రభుత్వాలు, మీ ముఖ్యమంత్రులు కూడా, మీ పిసిసి ప్రెసిడెంట్లు, మీరు అందరూ ప్రామిస్ చేసిందే పసుపు బోర్డు. మీ 2018 ఎలక్షన్ మేనిఫెస్టోది ఏమైనా చేసేది ఉంటే చేయి, ఇంకెక్కువ సాగుతాయి. దమ్ముంటే కట్ చేయి. ఏం చేస్తారు సేవను?